ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు ఆశీర్వాదమును, ఆనందమును, ఆరోగ్యమును, ఆత్మాభివృద్ధియు మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా నీకు ముందుగా బయలుదేరును. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కడగబడి, కొనబడి, మారుమనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది, క్రీస్తును ధరించుకొని, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించి, పరిశుద్ధాత్మను పొందుకొని, ఈ ఆత్మీయ యాత్రలో యేసు వైపు చూచుచు, యేసయ్య అడుగు జాడలలో నడుచుచు, యేసయ్య వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుచు, యేసయ్య రెండవ రాకడ కొరకు ఆశతో, ఆసక్తితో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా, మనం నిత్యము భయము కలిగి నడుచుకొనుచున్న యేసయ్య మనకు ముందుగా బయలుదేరు దేవుడై ఉన్నాడు. నిజమే నా దేవుని ప్రియులారా, మన ముందు నడుచువాడై ఉన్నాడు. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలకు ఆయన ముందుగా బయలుదేరును కదా. మనకు ముందుగా అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను నడుచును. అవును, మనం నడవలసిన త్రోవలో మనం నడుచున్నట్లు, పడిపోకుండునట్లు, మన కాలు తొట్టిల్లకుండునట్లు, సరైన మార్గములో మనల్ని నడిపించి చేరవలసిన గమ్యమునకు చేరున్నట్లుగా పగటివేళ ఎదురయ్యే ప్రతి వాటిని, అనగా మధ్యాహ్న కాలం పాడు చేసే రోగమును, పగటివేళ ఎగిరే బాణమును, పగటివేళ కలిగే ఎండదెబ్బ తగలనివ్వకుండా మేఘస్తంభమై మన ముందు నడుచును. రాత్రివేళ అగ్నిస్తంభమై చీకటిలో సంచరించే తెగులు, రాత్రివేళ కలిగే భయం, వెన్నెల దెబ్బ మనకు తగలకుండునట్లుగా అగ్నిస్తంభమై మన ముందు పరమకణాను చేరేంత వరకు మనకు ముందుగా నడుచును. కాపరి తన మందకు ముందుగా నడిచినట్లుగా మన ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి అయిన యేసయ్య మన పేరు పెట్టి మనల్ని పిలిచి మనకు ముందుగా నడుచును. మనకు నిత్య జీవమును అనుగ్రహించును, సమృద్ధిగా ఆహారమును అనుగ్రహించును. ఎవడును అపహరింపకుండునట్లుగా కాపరే కాపాడును. అన్ని వైపుల మనకు భద్రతనిచ్చును. మనం నశించిపోకుండానట్లు ఆయనను వెంబడించున్నట్లుగా మనకు ముందుగా నడుచును. అంతేగాక నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న ప్రతి స్థలమును ఆయన సరళము చేయును. నీ ఆత్మీయ, వ్యక్తిగత, కుటుంబ జీవితములో నీవు ఎదుర్కొనే ప్రతి ఆటంకములను, అవరోధములను, అడ్డుబండలను, యేసయ్య ద్వారా కలిగే దీవెనలు, అడ్డుగా ఉండే ప్రతి వాటిని ఆయనే ముందుగా నడిచి సరళము చేసి సమభూమిలో నిన్ను నడిపించును. సమాధానకరమైన మార్గములలో నీ అడుగు నడుచున్నట్లుగా చేయును. అన్ని విషయములలో నీకు జయమును, విజయమును ప్రసాదించును. దిగులు పడకము, భయపడకము, విస్మయమొందకము. ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయుడు. ఎందుకనగా ఆయన నీకు ముందుగా నడుచును కదా, ఆయనకు తోడై ఉండును కదా. ఇంకను ఆయన తన దూతను నీకు ముందుగా పంపి నీ కార్యములన్నిటినీ, పనులన్నిటినీ, క్రియలన్నిటినీ సఫలపరచును. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చును. నీ కోరికను సిద్ధింపచేయును. నీకు సిద్ధపరిచిన స్థలమునకు నిన్ను చేర్చును. కావున నా దేవుని ప్రియులారా, మనమందరము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై, భయభక్తులు కలిగి, అన్ని విషయములలో విధేయులమై ఉంటూ ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. నీ ప్రజలకు ముందుగా మీరు బయలుదేరే దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, కాపరిగా మా ముందు నడుచుచు, మేఘస్తంభంలోను అగ్ని స్తంభంలోను మా ముందు నడుచుచు, ప్రాకారాలను పడగొట్టే దేవునిగా మా ముందు నడుచుచు ప్రభువా, మీరు మెట్టగా ఉన్న ప్రతి స్థలను సరళము చేయుచు ఉన్నందుకే మీకు స్తోత్రాలు. నీ యందు విశ్వాసమించి నీ మార్గాలు నడిపించబడుతున్న నీ ప్రజల జీవితంలో ముందుగా మీరు వెళ్ళి అన్ని విషయములలో జయమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, అత్యధికమైన విజయమును మీరు కలుగు చేసి మీ ఆగమమునకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ముందుగా నడుచునుగాక. గాడ్ బ్లెస్ యూ.